హాయ్ గైస్, చెరువు గొట్టు మీదకి ఒక అవుట్లెట్ ఇచ్చాం కదా. అవుట్లెట్ నుంచి చెరువులోకి ఒక వాలు, తర్వాత గొట్టు మీదకి ఒక వాలు, 2 వాళ్లు వేస్తున్నాను. జూలై నెల నుంచి డిసెంబర్ నెల వరకు చెరువులోకి వాటర్ అవసరం లేదు. ఆ తర్వాత మనకి వాటర్ ఎక్కువగా అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక పైప్ కట్ చేశాను కదా, ఆ పైప్ దగ్గర టీ జాయింట్ వేస్తున్నాను. టీ జాయింట్ నుంచి చెరువులోకి ఒక వాల్ వేస్తాను, చెరువు గొట్టు మీదకి ఒక వాల్ వేస్తాను. ఇక్కడ 2 వాళ్లు వేయడానికి కారణం ఏంటంటే మనకి ఎటువైపు వాటర్ అవసరం ఉంటుందో అటువైపు వాల్ ఇప్పుకుంటే సరిపోతుంది. ఈ రెండింటికి సింగిల్ వాల్ వేసుకోవచ్చు, కాకపోతే మనకి ఎటువైపు వాటర్ రిక్వైర్మెంట్ ఉంటే అటువైపు వాల్ ఇప్పుకుంటే మంచిదని చెప్పేసి 2 వాళ్లు అయితే వేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసి బాల్ వాళ్ళు థ్రెడ్డింగ్ బాల్ వాళ్ళు ఎప్పుడైనా ఇన్కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే థ్రెడ్లో ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. చాలా మంది తక్కువ రేట్లో వస్తుందని నార్మల్ బాల్ వాళ్ళు వేసుకుంటారు. దానివల్ల చాలా సమస్య, ఒక్కొక్కసారి అది పట్టేస్తుంది. అలా పట్టినప్పుడు చేసేది ఏమీ లేక అక్కడ కట్ చేసి తీయవలసి వస్తుంది. అందుకని ముందు జాగ్రత్తగా థ్రెడ్డింగ్ బాల్ వాళ్ళు వేసుకుంటున్నాం మేము. చెరువులోకి వాటర్ వెళ్ళి పైప్ ఏమో 2 ఇంచెస్ వేసాను. చెరువు గొట్టు మీదకేమో 40 mm వేసాను. 63 mm పైప్కి 40 mm పైప్కి సెట్ అవ్వదు కాబట్టి 40-63 రెడ్యూసర్ వేసుకుంటున్నాం. ఇక్కడ ఇది చెరువు గొట్టు మీదకి సపరేట్ పైప్ లేని ఫ్యూచర్లో కూరగాయ మొక్కలు పళ్ళ మొక్కలు వేసుకుంటూ వాటరింగ్ చేసుకోవడానికి అనమాట. ఈ 2 చెరువు గొట్ల పైన 30 సెంట్లు అయితే ప్లేస్ ఉంటుంది. ఆ 30 సెంట్ల ప్లేస్ ని ఏదో ఒక విధంగా యూజ్ చేద్దామని పైప్ లైన్ వేసాము. సక్సెస్ఫుల్ గా పని అయితే కంప్లీట్ చేసాము. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.